అనకాపల్లి జిల్లా పరవాడలో కూటమి బహిరంగ సభ అట్టహాసంగా జరిగింది. కూటమి సభకు ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్, విశాఖ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా హాజరయ్యారు. ఎమ్మెల్యేగా పంచకర్ల రమేష్ను, ఎంపీగా తనను భారీ మెజారిటీతో గెలిపించాలని సీఎం రమేష్ అన్నారు. తమ ఇద్దరిని గెలిపిస్తే పరవాడలో ఉన్న నిరుద్యోగులకు, యువకులకు ఎన్టీపీసీ, ఫార్మాసిటీలో శాశ్వత ఉద్యోగాలు కల్పించే విధంగా అడుగులు వేస్తామని తెలిపారు. తమ ఇద్దరిని గెలిపించి పరవాడ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. అక్కడ అదీప్ రాజు వైసీపీ తరఫున కానీ, ముత్యాల నాయుడు తరఫున కానీ ఏజెంట్లు లేవంటే ఏమని అర్థం? చాట చెప్పేశారు. రేపు మీ ఇష్టం, ఎంతమందిని ఇళ్ల నుంచి తీసుకొని వస్తే అన్ని ఓట్లు ఇచ్చిస్తే భారీ. మీరు గెలిచిన తర్వాత వాళ్ళకి చెప్పండి, నా తరఫున అందరినీ కూడా ఇక్కడి నుంచి ఒక స్పెషల్ ట్రైన్ పెట్టి అయోధ్య రామ మందిరానికి తీసుకెళ్ళి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ నాయకులకు అందరికీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్.